జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నా వైసాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడా మా సంతకముండాలు వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ల బానిసత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే రంగులు అద్ది బట్టనేస చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జెను గట్టి గొంతెత్తె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పంతును చూడాలో ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పంతును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే బిల్లులు చెల్లించాలని చెప్పి ఈ పని చేసే ప్రదేశంలో గ్రామీణ ఉపాధి కూలి పనిచేసే ప్రదేశంలో మెడికల్ కిట్ ఉండాలి. మెడికల్ కిట్, అదేవిధంగా పనిముట్లు, అదేవిధంగా త్రాగినీరు, ORS ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని గొప్పలు చెప్తున్నారు. మొన్న మేము కలెక్టర్ గారిని అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నాం.
ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి పోతున్నాం. కలెక్టర్ గారేమో గొప్పగా చెప్తున్నారు, మేము మధ్య ప్యాకెట్లు ఇస్తున్నాం, వైఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. కలెక్టర్ గారు ఎక్కడిస్తున్నారు? ఇక్కడ ఉన్న పడుతున్న కూలీలు పడుతున్న ఇబ్బందులు మీరు గమనించండి. అందులో ఈ ఎండకు వడదెబ్బకు జిల్లా వ్యాప్తంగా అనేక మంది తలపల మండలంలో బండ్లపల్లి కూలీ పని చేస్తా గడారు అట్లా పెట్టుకొని చనిపోయాడు. తర్వాత గాన్లపెంట, తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలు వడదెబ్బకు చనిపోయినారు. వాళ్లకు 5 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలి. అదేవిధంగా పని చేసే చోట ఉపాధి కూలీ గడారు తగిలినా పార తగిలినా మెడికల్ కిట్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇక్కడ పనిచేసే ప్రమాదస్తులు ఏమైనా జరిగినా కూడా 5 లక్షలు ప్రతి జాబ్ కార్డుకి ఓలర్కి 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున మీకు ఉపాధి కూలీలకు ఉన్న హక్కులను, మన గ్రామీణ ఉపాధి కూలీలో ఉన్నటువంటి హక్కులను మనకు మీకు తెలీదు. ప్రభుత్వం దృష్టిలో జాబ్ కార్డు ఉందంటే ఒక కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఒక ఉద్యోగంతో సమానమే. మనకు పని కల్పించలేకపోయినా కూడా 15 రోజులు పని కల్పించలేకపోయినా కూడా మనకు ఉద్యోగ భృతి, ఉపాధి కూలీ భృతి చెల్లించాలి. అలాంటివి చెల్లించలేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఇలాంటివన్నీ దృష్టికి తీసుకొని పోయేసి మనం పోరాడతామని చెప్పి, గ్రామీణ కూలీలకి హక్కుల పైన కూడా మేము నిరంతరం పోరాడతామని చెప్పి మీ అందరికీ ఇక్కడ ఉన్న కూలీలకు, ఇక్కడ మన గ్రామానికి ప్రత్యేకంగా డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి అంజనబాబన్న గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు ఆదిపన్న గారు, అదేవిధంగా ఏవైపు జిల్లా నాయకులు ఎల్వి రమణ గారు, అదేవిధంగా మీడియా మిత్రులు ఖాన్ గారు, అందరికీ మీకు ఇక్కడ వచ్చినటువంటి పేరున ఉద్యమం తెలుపుకుంటూ ఇప్పుడు అంజనబాబు అన్న మాట్లాడతారు జిల్లా కార్యదర్శి. నేను 25 ఏళ్ళు పని చేసి గమ్మున అయిపోయింది. చూడు బామర్దే